గుడ్ మార్నింగ్ అని అందరికీ. ఇవాళ సాటర్డే, శనివారం. టైం 7 అవుతుంది. పొద్దున వచ్చేసిన. ఇవాళ కూడా నిన్నైతే పర్లేదు, కారబార్ కాదేమో అనుకున్న వర్షంలో. పొద్దంతా వర్షమే ఉండే కదా, బండి రిజర్వ్లో కూడా వచ్చేసింది. నిన్న డీజిల్ వేసి పోద్దాం అనుకున్నా, అట్లనే వచ్చేసిన. చలో ఇక అలాంటి వీడియో అయితే ఇటు నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక చూద్దాం బుకింగ్ ఎప్పటి వరకు వస్తుందో. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి తప్పకుండా. నేను తాడవందికి అయితే వచ్చినాను. ఫస్ట్ 500 డీజిల్ కొట్టి రీఫిల్ చేసుకొని, వర్షం ఇవాళ కూడా ఇట్లనే ఉండేటట్టు ఉన్నది పొద్దంతా. ఈ రైట్ సైడ్లోనే ఉంటుంది. డీజిల్ అయితే ఓయించేసుకుందాం. ఇది 500 డీజిల్ ఓపిస్తున్నాం. 9 గంటలకు మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఇది ఎక్కడికి అంటే అల్వాల్. చిన్న బుకింగే కానీ 8 గంటలకు కదా పోదాం నడు అంటే. పికప్ కూడా 3 కిలోమీటర్స్ ఏమో ఉండే, 2.4 కిలోమీటర్ ఉండే పికప్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. లెఫ్ట్లో చూపిస్తున్నది. ముందట ఆడ కట్టెల పని చేస్తారు కదా కార్పెంటర్లు, ఆడ నుంచి అనుకుంటా. ఇది మన లోడ్. అరే బరాబర్ బండ్లేదు, కవర్ వేసుకొని కట్టేసుకున్నా మొత్తం. కొంచెం హైట్ వచ్చింది, 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 8.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఏనే సుచిత్ర నుంచి రైట్ తీసుకుంటే అక్కడ ఉంది డ్రాప్ పాయింట్. 8.5 కిలోమీటర్లు. మేము వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇదే కాలనీలో ఉన్నది డ్రాప్ లొకేషన్. ఎఫ్బి నగర్ అంట ఇది, అల్వాల్. దడికి రైట్ తీసుకొని రైట్. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఇప్పటికి క్లోజ్. ఈ కిరాయి వచ్చేసి మనకు 364 ఉండే, కానీ ఈ కిరాయిలో మనకి 430 రూపీస్ మిగిలినాయి. అన్న 136 రూపీస్ ఎక్స్ట్రా వేసేసిండు. కొంచెం హైట్ ఉండే కదా, ఇక కొంచెం పెట్టినాను. కొంచెమే సామాన్లు ఉండే, అందుకే. చలో 9:11 అవుతుంది. ఇక ఈ ఏరియా నుంచి అయితే బయటకు పోదాము. మెయిన్ రోడ్ దిక్కు పోయి అక్కడ వెయిట్ చేద్దాం. ఇంకొక బుకింగ్ వచ్చింది. 9:30 అవుతుంది టైము. యాక్చువల్లీ లొకేషన్ ఓపెన్ కాలేదు. ఆ లొకేషన్ ఉన్న దగ్గరనే పికప్ ఉండే, కానీ ఆ లొకేషన్ ఓపెన్ అయ్యే వరకు కొంచెం ముందరికి వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ 2.5 కిలోమీటర్ ముందర నుంచి తిరిగి మళ్ళీ యూటర్న్ చేసుకొని పోవాలి. ఇంటర్నెట్ లేదు అని ఓపెన్ కాలేదు లొకేషన్. చలో 5 నిమిషాలు పడుతుందంట, వెళ్ళిపోదాం. ఈ ఆర్డరు క్యాన్సిల్ అయిపోయింది. మనమే ట్రాఫిక్లో పసాంచి లొకేషన్ చూపెట్టకుండా డ్రైవర్ ఎటేటో తిరుగుతున్నాడు, లేట్ అయిపోయిందని క్యాన్సిల్ చేసేసినట్టున్నాడు కస్టమర్. చలో ఫోన్లేండి, అయితేనే ఉంటాయి, ఏం చేస్తాం. లొకేషన్ ఓపెన్ కాలేదు, కొంచెం ముందు వెళ్ళిపోయినందుకు 2.5-3 కిలోమీటర్లు ఎక్కువ అయిపోయింది. సుచిత్ర దగ్గర నుంచి యూటర్న్ చేసుకుందాం అనుకున్నా. సుచిత్ర యూటర్న్ కూడా బ్లాక్ ఉన్నది. ఆ ముందట ఇంత చిన్న ఇవన్నీ అయినాయి కథలు. చలో అటు యూటర్న్ ఎట్లా చేసేసుకున్నా కదా, అటు బోయంపల్లి దగ్గర పోయి ఆగుదాము. ఇక్కడ యూటర్న్లు అయితే మన వల్ల అయితే లేదు. అటు బోయంపల్లి దగ్గర పోయి ఆగుదాము. అక్కడ నుంచి బుకింగ్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైము 9:40. చలో అటు పోయి దొలాడుకుందాం బుకింగ్స్. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. ఇటు మన అస్మత్పేట్ నుండి బేగంపేట అంట, ఫెర్రస్గూడ సైడ్. చిన్న బుకింగే, 200 చిన్న బుకింగ్, చిల్లర బుకింగ్. పోదాం నడవండి పికప్కి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. హస్మత్పేట్ ఇదంతా.
లోడింగ్ చేసేసుకుందాం నడవండి. ఫోన్ చేయలేదు, ఏం లోడ్ ఉందని అడగలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. ఇది మన లోడు, హైట్ లోడ్ వచ్చింది. 3.8 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్. ఆ 10 ఫీట్ల ప్లాస్టిక్ పైపులు ఉన్నాయి, కొంచెం బయటికి వెళ్ళింది. ఎక్స్ట్రా పే చేస్తలేడు. నాకు కోపం వచ్చి క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మళ్ళీ సరే అదొక్కటే ఉన్నది, మిగతా అన్ని కొంచెం కొంచెమే లోపాటు ఉన్నది. ఇక ఏం క్యాన్సిల్ చేస్తామని అడ్జస్ట్ చేసి తీసుకొని పోతాం. కవర్ వేసేస్తే అంత కనిపిస్తలేదు, కానీ అప్పటికి చెప్పిన ఫైన్ గెయిన్ వస్తే మీరే కట్టాలని. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఈ సిగ్నల్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఆఫీస్. ఇట్లానే మనం డెలివరీ చేయాలి. మన అన్లోడింగ్ పాయింట్ ఇంట్లో ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో 240 రూపాయలు మిగిలినాయి. ఇది మా ఖరాబ్ ఉన్నది, డెలివరీ ఇంట్లో 200-300లకు వచ్చి. టైం 11 అవుతుంది. ఈ ట్రిప్ అయిపోయింది, వేరే బుకింగ్ చూసుకుందాం. ఇక బోయంపల్లి దిక్కు పోతున్నా, అక్కడ నుంచి అయితే బుకింగ్స్ వస్తాయి. అటు బాలనగర్ దిక్కైనా పోవచ్చు, 2 ఆప్షన్లు ఉన్నాయి. మధ్యలో ఉండే అన్నట్టు మనం అటు బాలనగర్ సైడ్ అయినా పోవచ్చు, ఇటు బోయంపల్లి దిక్కైనా పోవచ్చు. నేను బోయంపల్లి దిక్కు పోతున్నా. టైము 12 అవుతుంది. ఇక మనకి ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది. మన సీట్ ఆటో హోటల్ ఉంటుంది కదా, అక్కడ నుండి 2 కిలోమీటర్ బుకింగ్ పికప్. ఆడ నుండి దేవరంజాల్కి డ్రాప్. నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా పికప్ లొకేషన్ కోసం. ఆడికి పోయినాక చూద్దాం ఏముందో లోడ్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇది మన మెటీరియల్. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఆల్రెడీ సుచిత్ర దాటేసిన. మనం వచ్చేసినాము. ఇది మన దేవరంజల్, ఇది కళ్ళకొయ. ఇది దేవరంజల్ కళ్ళకొయ అని రాసి వచ్చినట్టే. అయిపోయింది, వచ్చేసినాం మనం. ఇందట్టే ఉంది డ్రాప్ లొకేషన్. అన్లోడింగ్కి పెట్టిన బండి అన్లోడ్ అవుతుంది. వేర్ హౌస్లో అన్నట్టు ఇంట్లో అన్లోడ్ అవుతున్నది. వీడియో తీయొద్దు అన్నట్టు. చాలా పోనీ, మనం బయటకు పోయి తీస్తలే కదా. ఖాళీ చేసి, ఖాళీ ఏం లేదు, కొంచెమే సామాన్లు ఉన్నాయి. అన్లోడ్ చేసేస్తారు, డబ్బులు తీసుకొని బయటకు. బుకింగ్లో మనకి 537 రూపీస్ మిగిలింది. అట్లనే మనకి ఇంకొక బుకింగ్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి ఇమీడియట్గా వచ్చేసింది. 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఈ నుంచి లింగంపల్లికి చలో వెళ్ళి లోడ్ చేసేసుకుందాం నడవండి. మనకి 2 కిలోమీటర్స్ వచ్చింది ఈ లింగంపల్లి బుకింగ్. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. అన్నీ వేర్ హౌస్లే ఉన్నాయి. కస్టమర్ పికప్ లొకేషన్ తప్పు పెట్టిండు, 1 కిలోమీటర్ తప్పు పెట్టిండు. ఇక నాకు వేరే లొకేషన్ పెట్టిండు వాట్సాప్లో. ఇక ఆడికి పోతున్నా. ఎంత పెద్ద గుంతలు ఉన్నాయి. 3 వీలర్ బండి వస్తే బోర్లో పడుతుంది సీదా. 3 వీలర్ వెహికల్ అయితే బోర్లో పడుతుంది సీదా. ఓ అట్లా ఉన్నది. అది ఒక సైడ్ పెద్ద గుంత ఉన్నది, ఒక సైడ్ ఏమో గడ్డ ఉన్నది. చలో వచ్చేస్తాం. ఈసారి పికప్ చేసేసుకుందాం. ముందట ఉన్న కంపెనీలకే మన పికప్. ఇది మన లోడ్. 41 కిలోమీటర్స్ వస్తుంది మనకి డ్రాప్ లొకేషన్. 40 కిలోమీటర్సే వచ్చేది. రేట్ దానికే ఇచ్చారు అనుకుంటా. కాకపోతే 1 కిలోమీటర్ రాంగ్ లొకేషన్ వచ్చింది కదా వీళ్ళది. రోడ్లు చూడండి ఎట్లున్నాయి, బడే ఘోరంగా ఉన్నాయి. ఏడో ఆపుతున్నా, చక్క నుంచి బండి వస్తుంది.
ఇది ఒక్క సైడ్ దింపదు, 2 సైడ్లు ఒకటేసారి దింపాలి. చలో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బయట పడదాము. నీళ్ళు అన్ని చోట్ల ఫుల్ ఉన్నాయి, రోడ్లు బాగాలేవు, గుంతలు ఉన్నాయి. ఈ ఏరియా నుంచి ఫస్ట్ బయట పడదాం. వేరే దారి ఆప్షన్ చూడంగానే 41 నుంచి సీదా 29కి వచ్చేసింది. అంటే రఫ్లీ 30 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి మన డెలివరీ. ఇంతకుముందు 41 చూపెట్టింది. ఇంకో దారి ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేస్తే డిస్టెన్స్ 11 కిలోమీటర్లు తగ్గిపోయినాయి. అట్లకైనా పోతున్నాను. కిలోమీటర్ నుంచి ఇట్లనే ఉన్నది ట్రాఫిక్, మస్తుగానే లైన్లు జామ్ అయిపోయినాయి. రోడ్లు కూడా బాగలేవు కదా, అట్లా ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లోడ్ చేసుకొని స్టార్ట్ అయినప్పటి నుండి ట్రాఫిక్ మొత్తం. ఇప్పుడు ఈ బాలనగర్ ఫ్లైఓవర్ ఎక్కినాడు, ఇంత దూరమే ట్రాఫిక్ లేదు. మళ్ళీ ఇది దిగినాక మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. వై జంక్షన్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా 3 కిలోమీటర్లు ఉన్నది, అర్ధగంట పట్టేటట్టు ఉన్నది టైం. కాకపోతే ఫైనలీ ట్రాఫిక్లకి బయట పడ్డా. ఇది PJR స్టేడియం రోడ్ అంట. మనకి ఇంకో 1.2 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్. కానీ ఇది కాలనీ రోడ్ అన్నట్టు, ఇక్కడ ట్రాఫిక్ ఉండదు. దూల తీరిపోయింది ట్రాఫిక్కి. కండ్లకోయ నుంచి స్టార్ట్ అయిందంటే లింగంపల్లి వరకు రోడ్లు బాగలేక ట్రాఫిక్ మొత్తం జామ్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. లెఫ్ట్ అంటూ మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. దుకాన్ కా నామ్ కిదరేనా? అయ్యో ఈ దుకాన్ పేరు. చాలా ఈ బుకింగ్లో 1018 రూపాయలు అయితే వాళ్ళు 22 రూపాయలు ఏమో ఎక్స్ట్రా వేసేసి 1040 రూపాయలు ఈ బుకింగ్లో మనకు మిగిలినాయి. కమిషన్ కట్టగానే అంత మిగిలినాయి. చలో టైం అయితే 5 అవుతుంది, 4:15 అవుతుంది. ఇక మన బుకింగ్ వస్తే చూద్దాము. ఎన్నో ఉన్నా మన అదేందో తెలియదు, అటు లింగంపల్లి అని రాసి ఉంది. చూస్తా, నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షో చేస్తాను. పటాన్చెరు ఫ్లైఓవర్ కిందకైతే వచ్చి వెయిట్ చేస్తున్నా. నా వెనకాల ఉన్నది అదే. టైము 6 అవుతున్నది. ఒక బుకింగ్ వచ్చింది, లోడింగ్ అన్లోడింగ్ది. చూడకుండా యాక్సెప్ట్ చేసినాను, కాకపోతే దాన్ని మళ్ళీ క్యాన్సిల్ కూడా చేసేసినాను. లోడింగ్ అన్లోడింగ్ నేను ఆఫ్ చేసి పెట్టినాను, అయినా సరే లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. నేను ఇప్పుడు చూడకుండా తీసేసుకున్నాను, మళ్ళీ అదే రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసేసినాను. నేను ఆఫ్ చేసి పెట్టినా కూడా నాకు లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్స్ వస్తున్నాయి అని చెప్పి రాసి క్యాన్సిల్ చేసేసినాను. షామ్ కా నాస్టా 7:30కి మనకు బుకింగ్ వచ్చింది. లింగంపల్లి రోడ్ నుండి తెల్లాపూర్ వెళ్ళాలంట. పోదాం నాడు అంటే 750 మీటర్స్ వచ్చింది మనకి పికప్. 1/2 కిలోమీటర్ అనుకోండి. వచ్చేసినాము. ఆ రోడ్డుకి అవతల సైడ్ ఉండే, యువతల సైడ్ పికప్ అన్నట్టు. యూటర్న్ చేసుకొని స్ట్రేట్ వెళ్ళాలి ఆ ముందట ఉన్న కమాన్లకు. చలో పికప్ చేసేసుకుందాం మెటీరియల్. కిరాణా సామాన్లు ఉన్నాయంట మార్కెట్లకే. కిరాణా సామాన్లు పికప్ చేసుకోవాలి, షాపు దొరుకుతూనే లేదు. ఇప్పుడు బండి అక్కడ పక్కన పెట్టిపోయి షాపు దోలాడుకొని ఇప్పుడు మళ్ళీ పోతున్నా వాళ్ళ దగ్గర. మన లోడ్ కిరాణా సామాన్లు 8.1 కిలోమీటర్, 8 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి మనకి డ్రాప్. ఇది మొత్తము మార్కెట్. ఇది ఇక్కడ షాప్ని దోలాడడమే కొంచెం కష్టమైపోయింది. చలో ఫోన్లే, ఫైనల్లీ లోడ్ చేసుకున్నాను, ఇక బయటికి వెళ్తున్నాను.
మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. దళిద్రం రోడ్లు ఉన్నాయి. దళిద్రం అంటే బేకార్ రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు ఏం అడవిలో ఉన్నట్టు. ఇంట్లో మనం డ్రాప్ చేయాలి. ఆ కమాన్ చూసి బిల్డింగ్ వచ్చేసిందేమో అనుకున్నా నేను. ఆ లోపల దూరం మొత్తం మార్కెట్ ఉన్నది ఇంట్లో. చాలా అన్లోడ్ చేసేద్దాం. ఇక వచ్చేసిన. ఎట్లున్నా చూడే బురద, ఈ బురదలకు రమ్మంటున్నారు. గలీజ్ రోడ్ ఉన్నది ఇలా. అదిగా ఈడ డెలివరీ చేయాలి మన అన్లోడింగ్ పాయింట్. ఎట్లున్నదంటే లారీలు పోయి ఆగిందంటే పసంచిపోతాయి. ఇక్కడ అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఈ బుకింగ్లో మనకి 400 రూపాయలు మిగిలినాయి. చలో ఇప్పుడైతే టైము 9 అవుతుంది. ఈ నుంచి అయితే బయట పడదాము. ఇది మొత్తం అడవి ఉన్నది. ఈ నుంచి కొంచెం బయట పడి మళ్ళీ ఆలోచిద్దాం ఇక నెక్స్ట్ బుకింగ్ కోసం. రేపటి కోసం ఎర్రగడ్డ మార్కెట్ రెడీ అవుతుంది. నేను మా పార్కింగ్ అయితే వచ్చేసినాను. టైం 11 అవుతుంది. ఇక ఇవాళ అర్నింగ్ వచ్చేసి ఎంత 2700 అనుకోండి. 20-30 రూపాయలు తక్కువ. పొద్దున 7 గంటలకు వెళ్తే 11 అవుతుంది. ఇంత టైం పట్టింది చేయటానికి. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటా. అంతే, ఇంకేం లేదు. బాయ్.